సో మీరు ఇన్ని ఇయర్స్ లైక్ 30 ఇయర్స్ ఇంటు ద మూవీస్ మీరు. ఆల్మోస్ట్. యాహ్! 30 ఇయర్స్ ఇంటు ద మూవీస్ అండ్ ఇన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అండ్ డిఫరెంట్ లాట్స్ ఆఫ్ డైరెక్టర్స్‌తో వర్క్ చేసున్నారు కదా! సో మీ బెస్ట్ మూవీ ఎక్స్‌పీరియన్స్ లేదా బెస్ట్ పార్ట్నర్‌షిప్ విత్ ఎనీ యాక్టర్ అంటే ఏం చెప్తారు మీరు? బెస్ట్ మూవీ అంటే 'దేవి' నాకు బాగా ఎక్స్‌పీరియన్స్. నా ఫుల్ ఎక్స్‌పీరియన్స్ నన్ను ఎలా మోల్డ్ చేయాలి అదన్నీ కోడెల గారు చేశారు యాక్చువల్లీ. నేను ఒక బ్లాంక్ యాక్టర్‌గా వచ్చారు ఇక్కడ. హ్మ్. సో, ఒక యాక్టర్ ఎలా ఉండాలి, ఒక యాక్టింగ్‌కి మనం ఏదో తీసుకోవాలి, కథ నుంచి ఏదో తీసుకోవాలి అలా ఐఎమ్ ఎ డైరెక్టర్స్ యాక్టర్. సో, ఐ డోంట్ ప్రిపేర్ ఎనీథింగ్ ఫర్ మైసెల్ఫ్. డైరెక్టర్ ఏం చెప్తున్నారో అది చేస్తాను నేను. అందుకే నాకు చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండొచ్చు. లొకేషన్‌లు కూడా నాకు డైరెక్టర్ చెప్తే అది అప్పుడే ఫస్ట్ పిక్చర్ నుంచి అదే నాకు నేర్పించిన ఫస్ట్ మాట ఫ్రమ్ గురుగారు కొట్టారమకృష్ణ గారు. ఇట్స్ లైక్ ఫస్ట్ యూ లిజన్ కంప్లీట్‌లీ. డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారో మొత్తం లిజన్ చేసిన తర్వాత హ్మ్. నువ్వు అది అడాప్ట్ చేసి చెయి. ఆ విధంగా అభినయం మీన్స్ యాక్టింగ్ చేయడం చాలా ఈజీగా ఫీల్ అయింది నాకు. బికాజ్ ఒక్క డైరెక్టర్‌కి తెలుసు ఒక యాక్టర్ ఎక్కడి దాకా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా, ఎంత పెర్ఫార్మ్ చేసిన ఆర్టిస్ట్ అయినా కూడా, మనం ఒక సీన్‌లో పెద్దదిగా పెర్ఫార్మ్ చేయడం అది పెద్ద విషయం కాదు. మనం పెద్దదిగా పెర్ఫార్మ్ చేస్తే అది ఓల్డ్‌గా ఫీల్ అవుతుంది. హ్మ్. మిచ్చం ఆర్టిస్ట్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. అవును. అప్పుడే కరెక్ట్ అవుతుంది. ఆ సీన్ కరెక్ట్‌గా రీచ్ అవుతుంది. నేను చాలా పెద్ద పెర్ఫార్మర్. ఎక్కువ పెర్ఫార్మ్ చేశానంటే మిచ్చం అన్నీ కింద పడిపోతుంది. హ్మ్. సో, అలా ఉన్నప్పుడు టోటల్ సీన్ ఆడియన్స్ కోసం చేస్తున్నారు కదా! మనం టోటాలిటీ ఉండాలి కదా! ఆ టోటాలిటీ మిస్ అవుతుంది. ఓకే. సో, ఒక మంచి డైరెక్టర్‌కి తెలుసు ఒక ఆర్టిస్ట్ ఎక్కడి దాకా ఎళ్ళాలి, ఎక్కడి దాకా డౌన్ అవ్వాలి. సో, దట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు గైడ్‌లైన్ ఒక మంచి డైరెక్టర్ గైడ్‌లైన్‌తో వెళ్ళడం నాకు ఇంకా కొన్ని టైమ్‌లు ఆర్ట్ సైడ్ వీక్ అయితే, డైరెక్షన్ సైడ్ వీక్ అయితే మటుం మనం కొంచెం అది మనకు తెలుస్తుంది కదా! తెలుస్తుంది.